హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సింపుల్‌గా, టేస్టీగా అయిపోయే అలచందల ఫ్రైడ్ రైస్ ఎలా ట్రై చేయాలో చూసేద్దాం. ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్‌లోకి చాలా బాగుంటుంది. కర్రీస్ తినలేని పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి ఒకసారి. వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. సరే, మనం ఇలా ప్రాసెస్ ఎలా ట్రై చేయాలో చూసేద్దాం. ముందుగా అలచందల్ని ఒలుచుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా ఉడికించుకోవాలి. ఓన్లీ 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అలచందలు అనేవి మరీ మెత్తగా కాకుండా, మరీ పలుకుగా కాకుండా చూసుకోండి. మీడియంలో గింజల్లాగానే ఉండాలి. మరీ మెత్తగా అయితే అన్నానికి అతుక్కున్నట్టు ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత వీటిని వాటర్ని వంపేసుకోండి. ఇవి బ్లాక్ అలచందలండి, అందుకని వాటర్ అనేవి బ్లాక్గా కనిపిస్తున్నాయి. వాటర్ వంపుకున్న తర్వాత గింజల్ని పక్కకు పెట్టుకోండి. ఇలా గింజ నొక్కి చూస్తే ఇలా ఉంటే సరిపోతుంది మెత్తగా. తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కలుపుకోండి. ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని, పసుపు అనేది ముక్కలకి అంతటా పట్టుకునేలా కలిపేసుకోండి ఒకసారి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అలచంద గింజల్ని ఇందులో వేసుకొని ఒకసారి ఈక్వల్గా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిలో కొన్ని టమాటా ముక్కల్ని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. దీన్ని 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ ఉడికించుకోవడం వల్ల అలచంద గింజలకి ఉప్పు, కారం అనేది సరిగ్గా పడుతుంది. ఇలా ఒకసారి మూత తీసుకొని కలుపుకున్న తర్వాత మనం ఉడికించి ఇందులో కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకోండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ని, అన్నాన్ని ఇందులో వేసుకోండి. వేసుకొని ఉప్పు, కారం, అలచంద గింజలు ఈక్వల్గా కలిసేలా అన్నాన్ని కలిపేసుకోండి. ఇలా ఈక్వల్గా కలుపుకొని తర్వాత ఇందులో కొంచెం ధనియా, కొత్తిమీర, తర్వాత పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. తర్వాత పైనుంచి కొంచెం నిమ్మరసం చల్లుకోండి. మళ్ళీ ఒకసారి ఈక్వల్గా కలుపుకోండి. అంతే, రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా, సింపుల్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది అలచందల్ని తీసుకోవడం వల్ల. చిన్నపిల్లలకి ఇది చాలా నచ్చుతుంది, ఎందుకంటే కర్రీస్ తినలేని పిల్లలు ఇలా ట్రై చేసి పెట్టండి, వారికి తప్పకుండా నచ్చుతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోండి. ఇలా అంతే, టేస్టీగా, హెల్తీగా ఉండే అలచందల ఫ్రైడ్ రైస్ ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి, గింజలు మరి మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు